భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం. 1/8/2025 స్వస్తి శ్రీ చాంద్ర విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్ష అష్టమి, శుక్రవారం. అష్టం పూర్తిగా ఉంది ఈరోజు. స్వాతి నక్షత్రం తెల్లవారుజామున 3:23 వరకు, వర్జ్యం ఉదయం 7:02 8:48 వరకు, దుర్ముహూర్తాల ఉదయం 8:15 నుండి 9:07, మధ్యాహ్నం 12:32 నుండి 1:23 వరకు కూడా దుర్ముహూర్తాలు ఉన్నాయి. సూర్యోదయం 5:42, సూర్యాస్తమయం 6:31. అమృత గడియలు సాయంత్రం 5:39 నుండి రాత్రి 7:25 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు రాహుకాలం. శుభయోగం ఉదయం 6 to 7 ఉంది. భద్రకరణం సాయంత్రం 4:51 వరకు. శ్రావణ శుక్రవారం. ఈరోజు విశేషంగా వ్రతం చేసుకోవాలి, విశేష ఆరాధన చేసుకోవాలి. అలాగే మనకి వరలక్ష్మీ వ్రతాన్ని కనుక ఆచరించుకున్నట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అమ్మవారు ఎక్కడ ఉంటుందంటే పద్మహాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా. వరాలిచ్చేడు లక్ష్మి కాబట్టి వరలక్ష్మి అన్నారు. అందుకే ఇంట్లో ఉండే పెద్దలు కానీ, అత్తగారు, మామగారు, తల్లి, తండ్రి, బావుమరుదులు, ఆడబడుచు, భర్త, ఇలా వీళ్ళందరూ కూడా దగ్గరుండి ఆ కొడల చేత వ్రతం చేయించుకొని, ఇంట్లో మీరు కూడా ఆడపిల్ల చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా వరలక్ష్మి వ్రతం చేత కంకణం కట్టుకుంటే సౌభాగ్యము, సంతానము, పెద్దలందరికీ కూడా ఇంట్లో చికాకులు తగ్గితే సంవత్సరానికి ఒక్కసారి చేసిన ధన సమృద్ధి, ఇంట్లో లక్ష్మీదేవి కలకలాడుతూ ధన సమృద్ధిగా ఉంటూ దేనికి లోటు లేకుండా గృహంలో ఉంటుంది. కనుకనే వరలక్ష్మి వ్రతం ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా ఆచరించి తీరాలి. ఈ వ్రతం చేయడానికి మీకు దగ్గరగా పురోహితులు ఎవరు లేకపోయినట్టు దేశ విదేశాల్లో కానీ స్వదేశంలో కానీ ఇబ్బందిగా ఉంటే యూట్యూబ్లో భక్తి1 లేదా తెలుగు1 వరలక్ష్మి వ్రతం లాగిన్ అయితే కన్నా నేనే వీడియో ఆడియో కూడా చెప్పడం జరిగింది. అందరూ కూడా చూసి సామాన్లను దగ్గర పెట్టి చూసి విని సులువుగా సునాయాసంగా మీరు ఆ వ్రతం చేసుకోవచ్చు. ఏమండి? అలాగే మేషరాశి వారికి ఈరోజు స్వల్పంగా అనారోగ్య సమస్యలు, విశ్రాంతి లోపం ఉండే అవకాశాలు, ధనలాభం కూడా ఉంది. వృషభ రాశి వారికి మనోవిచారం, పనులు వాయిదా, ఉద్యోగంలో లాభాలు ఉన్నాయి. మిథున రాశి వారి ధనవృద్ధి, విశేష దైవ కార్యాల్లో పాల్గొనుట, అధిక ప్రయాస. కర్కాటక రాశి వారి మానసికమైన ఆనందం, ఆరోగ్యం, విందు వినోదాలు. సింహరాశి వారి శుభమూలికంగా ఖర్చులు, ధనమునకు ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు. కన్యారాశి వారికి అనారోగ్య సమస్యలు, అధికమౌట, విరోధాలు, ఉద్యోగంలో మార్పులు. తులారాశి వారికి ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ, అలాగే పరామర్శలు, సూతకాలు, మానసిక అశాంతి గురి అయ్యే అవకాశాలు. వృశ్చిక రాశి వారికి విద్యా అవకాశాలు, ఉద్యోగాభివృద్ధి, వివాహ ప్రయత్నాలు అనుకూలం. ధనుసు రాశి వారికి అనుకోని ప్రయాణాలు, స్త్రీ మూలకంగా లాభాలు, వ్యాపార వృద్ధి. మకర రాశి వారి సంతానం ద్వారా లాభాలు, విద్యాలాభం, ఆనందం, కుటుంబ సౌఖ్యం. కుంభరాశి వారికి మానసిక ఆనందం, బంధువులతో కలుసుకొనుట, దూర ప్రాంత ప్రయాణాలు, ధనవృద్ధి, అధిక శ్రమ ఉండే అవకాశాలు. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే వినాయత సాక్షి ఓం వినాయత సాక్షిణ్యే నమః. తన ప్రియభక్తులనున్న వినయ సంపదలకు అనగా దయ, ప్రేమ, కరుణ, శాంతి, అహింస, సత్యము మొన్నగు దివ్యగుణ సంపదలకు సాక్షి ఉన్నవాడు కనుక వినయతా సాక్షి అని కొలిచారు భగవానుణ్ణి. మాధవుణ్ణి సేవించు వారికి అందరికను కూడా అట్టి దేవతా గుణాలు కలుగుతాయని, ఇట్టి దివ్య గుణాల కలవారే భగవత్ స్వరూపులని సాక్షి పరమాత్మే కనుక పరమాత్మని వినాయతా సాక్షినే నమః అని పిలిచారు. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.